చూడు లడ్డు, నీకేమన్నా ఫ్యాన్స్ ఉంటే కనుక నీ ఛానల్ కామెంట్ చేసుకోమని. నా ఛానల్లో కామెంట్ ఏమైనా చేసినారనుకో, ఎక్స్పెషల్లీ లడ్డు గురించి లడ్డు దాన్ని ముద్దు ఎట్టు కొడతారు రేపు. కావాలంటే బొమ్మరిలో బొమ్మ అని కొత్త ఛానల్ పెట్టించా. ఎప్పుడు పడిందట? ఎప్పుడు మా ఫ్రెష్గా పడినట్టుంది. ఇప్పుడే పడినాయి. అది ఇది మా ఇంటి తిరుమా, ఎవరు పెట్టినారు ఇవి? సో ఈరోజు ఏంటంటే మన ప్రముఖ యూట్యూబర్ లడ్డు రెడ్డి గారు మన కోసం చేపల పులుసు తయారు చేస్తారంట. కింద కామెంట్ సెక్షన్లో దానికి వంట రాదు బొక్క రాదని మీరు కామెంట్ పెట్టి రెడీగా ఉండండి. ఏంటి రాజు? సరేలే, నిన్న పెట్టినారు చాలా మంది. లేదు, నేను ఒకటి చెప్తా. నేను ఇప్పుడు చేపల పులుసు నెల్లూరు సైడ్ వాళ్ళు ఒకలాగా చేస్తారు, కాకినాడ సైడ్ వాళ్ళు ఒకలాగా చేస్తారు, గుంటూరు సైడ్ వాళ్ళు ఒకలాగా చేస్తారు, మీ సైడ్ వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఒకలాగా చేస్తారు. సో అర్థమైందా? ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారండి. వాళ్ళు వేరేలాగా చేస్తున్నారంటే అర్థం వాళ్ళది వేరే ప్రాంతం అని, అంతేగాని వాళ్ళకి వంట రాదని కాదు. నిన్న లడ్డు బాగా హట్ అయింది. బాగా హట్ అయ్యానండి, నన్ను ఎవరు అలా అల్లేదు ఇంతవరకు. సరే కథ ఓకే. పంది మూతి పెడతాది మాట్లాడితే. దాని మూతి ఎందుకు అలా ఉంది అని కింద కామెంట్ సెక్షన్ లో పెట్టాకంటే అది ఫిల్టర్ అండి, దాని ఒరిజినల్ ఫేస్ కాదు. దాని ఒరిజినల్ ఫేస్ అయితే మొన్న నూనెలా కనిపించిందంట. చూసిన వాళ్ళని అడగండి ఎట్టుంది చెప్తారు కింద కామెంట్ సెక్షన్. బో దరిద్రంగా ఉంటుంది, అందుకోసం నేను ఫిల్టర్ పెట్టి మేనేజ్ చేస్తుంటా. సరేలే, ఇప్పుడు చేపల్లో ఫస్ట్ గా అయితే చేపలు మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఇంటి దగ్గర క్లీన్ చేసేసుకున్నాము. దానిలో కల్లుప్పు వేస్తున్నా. కల్లుప్పు వేస్తేనే టేస్ట్ వస్తుంది నాన్ వెజ్ కి, వెజ్ కి కూడా. అలాని ఫ్రైలో వేయకండి, ఒకసారి నేను కూడా వేసి ట్రై చేసా కొత్తలో. ఉప్పు లాగే ఉంది, కూర మాత్రం ఉడికింది. ఆలు ఫ్రైలో వేసా. సరేలే. సో తర్వాత కారం, పసుపు కారం వేసాను. కారం కొంచెం ఎక్కువ వేద్దాం. ఓకే, అయిపోయింది. సో మాకైతే వీళ్ళిద్దరు గిల్లి గజ్జాలు ఆడుకుంటున్నారు పక్కన కూర్చొని. అబ్బు పోయింది అంట. ఏమన్నా దగ్గరకు వచ్చి చేపలను కూడా చూపించేది ఏమన్నా ఉందా లేదా? దగ్గరకు వచ్చి నీ ఫిల్టర్ పోతుంది. ఇదిగో చూడండి అట్లా పెట్టుకు. సో ఈరోజు అయితే లడ్డు చేపల పులుసు అండి. ఒరే నా మాట లడ్డు, నిజంగా కొత్త ఛానల్ పెడతాం ఇద్దరికి కలిపి. బొమ్మరిల్లు బొమ్మలు. బొమ్మలేంది బొమ్మలు అంటే? బొమ్మల్లో తలకాయ పెట్టుకున్నావు కదా, అందుకోసం బొమ్మలు. సో నిన్నటి నుంచి లడ్డు వచ్చి డామినేట్ చేస్తుందండి మా వీడియోస్ లో. దీన్ని తొందరగా తప్పించేద్దామని ఈ రోజు నేను నాకు బాగాలేదని ఇంట్లో సైలెంట్ గా పడుకున్నా గానీ రండి రా రా అని చెప్పి తీసుకో. దానికే బొక్క రాదని చెప్తారు కామెంట్ సెక్షన్ లో. సో దయచేసి ఏంటంటే లడ్డు గురించి ఏమన్నా దాన్ని పొగడాలంటే తనకు కూడా ఒక ఛానల్ ఉంది, దానికి కూడా 9 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. అక్కడికి వెళ్ళి పొగడండి. నాకు బాధ వేసింది నిన్నంతా. కాదే ఛానల్ ఏమో నాది, అలాగే అంజలి వచ్చాకే నీ వీడియోస్ బాగున్నాయి బ్రదర్, లడ్డు వచ్చాకే మీ వీడియోస్ చూడబుద్ధి అయితేనాయి బ్రదర్. ఏంది కామెడీ అంటే? ఒక ఇల్లు నాకు నన్ను తప్ప ఎవరిని పోయినా నాకు అసలు చెడ్డ చిరాకు. చెప్పేది ఇను రాజు, నువ్వు గుండెకాయలు అంటోడివి, నువ్వు లివర్. లివర్ కాదు, దాన్ని ఏమంటారు, ఊపిరితిత్తుల్లో ఒక పక్క ఊపిరి ఉంటాయి రెండు. ఒక కాయ అది, రెండో కాయ లేదు. ఓకేనా? సర్లే. హ్యాపీ. చేపకి కదా ఊపిరితిత్తులు కాయలక్క ఉండేది. ఇప్పుడే చూసినానే ఊపిరితిత్తులు ఇలా ఉంటాయి. చేపకి ఎట్లా ఉంటాయి? చేపకి ఇలా ఉంటది. అది ఇప్పుడు చూసేసి నేను. అది ఒకటే కదా ఉండేది, రెండు ఉంటాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఏమ్మా దానికి ఏమైంది? ఏమైంది మా పొద్దునే మా భక్తురాలు గుడికి పోయింది. గుడికి పోయి కాస్ట్యూమ్ చేంజ్ చేసి వచ్చిందండి పాపం. జాగ్రత్తగా వెళ్ళరా, వెళ్ళి అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఏం లేదంటే చెప్పిన వస్తా. ఎందుకేనో నన్ను ముందుకు తెలిసినావు, దాని నువ్వే ముందుకెళ్ళు. అసలుకి చెట్ల లేం కనిపించినా నాకు కనిపించదు. సో ఇప్పుడు నేను అంజలి ఇద్దరం వచ్చి అడవికి వెళ్తున్నామండి పుల్లలు తీసుకురావడానికి. సో అక్కడక్కడ సౌండ్లు ఏమన్నా వచ్చినా పామే ఏమన్నా కాక వేరేదని. దాని ముందుకురా వెళ్ళు. సో రారా, నిన్న కొన్ని కొట్టి పెట్టా. ఎన్ని కట్టెలు కొట్టిండో చూడాలి. అమ్మా నువ్వు 2 రోజులు వంట చేసుకోవచ్చు. చూసిన 2 రోజులు మందం కొట్టినాడు. ఆగవే, ఎందుకే అంత ముళ్ళులన్నీ నా ఒంటి మీదనే గుచ్చుకుంటున్నాయి. గుచ్చుకుంటున్నాయి. అరే కొట్టాను కానీ ఎక్కడ పెట్టాను మర్చిపోయానే. అవేనా? అయ్యవే కాదు, అవి కాదు. అదైతే నేను కొట్టింది. అబ్బో పెద్ద పెద్ద కట్టెలు కొట్టినాడు మా ఆయన. పెద్ద పెద్ద కొట్టానే. ఎట్లా తీసుకెళ్ళడో మనకు భయమే పడుతుంది. అన్ని కట్టెలు ఎట్లా మోసుకోవాలో. అమ్మా అసలు ఎక్కడ పెట్టినానరా నేను? ఈయన ఒక మతి మరిపోడు. అంటే ప్రతిదీ నరికి చెట్టు దగ్గర పెట్టా. ఆహా, ఇది కదా గొప్ప పని. ఇలా కొట్టినారా, ఇదిగోయే. బా చూసినావా మిత్రా? నేను ఎట్లా మోసుకెళ్ళాలి అన్ని కట్టెలని? నేను చిన్నగా మోసుకో, 2 సార్లు తిరుగు. కానీ బా ఇన్ని కట్టెలా?
అయ్యయ్యో లేబర్ రావడం లేదు, చాలా బరువు ఉన్నాయి. మా ఇన్ని కానీ కొట్టాడా? అయ్యో సరిపోతాయి పా ఇంకా 2 సంవత్సరం మొత్తం తింటానే. 2 రోజులు కొత్త ఇదే సంవత్సరానికి. కర్రలు వేస్ట్ చేయకూడదు, భూమిలో ఉంటే కుళ్ళిపోయి ఎరువు అవుతాయి. నీకేం చెప్పారు కామెంట్లల్లా? వదినని కష్టపెట్టద్దని చెప్పి. అవ్వా కాకపోతే ఎవరు వదిన చీమలకి. నల్ల చీమలు అవి కుడతాయి తప్ప ఏం చేయవు. నిజంగా కుడుతున్నాయి అంటే చిన్న కుడతాయి. నిజం కుడుతున్నాయి రా దీన్ని. ఇగో లడ్డక్క, వంటకి ఎన్ని కట్టెలో చూడు, ఒక నెలకి సరిపోతాయి నీకు. మొత్తానికైతే కనుక ఇప్పుడు మా లడ్డు చేపల పులుసు వేస్తుంది, మా స్టార్ పాప నిద్రపోతుంది, అదేదో ఆసనాలు వేస్తుంది. బాగా చింతపండు పులుసు అయితే కలుపుతున్నానండి. చేపలు కొంచెం ఇట్లా ఫ్రై అయ్యాక నరసింహ సినిమాలు అంటారు చూడు, నా ఇంటి పని మనిషి అని అట్లా లడ్డు చెంపలు బగల కొడతా కాదా. నీకు కూలి ఇస్తానులే. ఎప్పుడు ఇచ్చావు? మైక్ ఇచ్చావా? మైకా ఇవ్వు ఏం కాదులే, వినపడుతుంది దాని గొంతు బరగొట్టు గొంతు. అయ్యా సో చింతపండు పులుసు అయితే పోసేసానండి. నేనేం నీ ఇంటి పని మనిషిని కాదు, నువ్వు నాకేం డబ్బులు ఇవ్వట్లే, ఓవర్ యాక్షన్ చేసావు అనుకో చిల్లర లేదు, ఫోన్ పే చెప్పు నెంబర్ 10. మర్యాదగా ఉండదు నీకు. నాకు బాగాలేకపోయినా పోనీలే కుకింగ్ వీడియో తీయాలి రా అంటే వచ్చింది కాకుండా మరి పైపెచ్చు మాటలు అంటున్నావు. ఏం త్యాగశీలి అమ్మా, 4 నెలల నుంచి అడిగినావు తల్లి. సరేలే ఇప్పుడైతే వచ్చి మరి బొక్క ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావా? మేమందరం చాలా డెవలప్ చేసుకుని మేము ఇద్దరు లచ్చలు యూస్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అప్పనంగా వచ్చినావు. సీరియస్ గా అయితే రేపటి నుంచి రానులే. రేపు నుంచి నువ్వు రావా? కూలికి ఎవరు వస్తారు మరి? చంపలు పగల కొడితే ఎవరు వస్తున్నారు కూలికి? ఈ రోజు నువ్వు ఇక్కడ ఓనర్ నేను, నువ్వు అన్నం తిని బతున్నావు అంటే అది నా దయ వల్ల. ఇటు వచ్చి ఈ వీడియో బాగా కనిపించింది, అటు నుంచి కాదు. లేదు, ఎటు పక్కన చూసిన పంది లెక్కన బాగానే ఉండవు. లేదు లడ్డు, ఇంత సెక్సీగా తయారవుతున్నావు రోజు రోజుకి. నువ్వు బూర బుగ్గలు అంటారు, అట్లా నీకు పంది బుగ్గలు వచ్చాయి లడ్డు. మట్టి కొండ తీసుకొని కొట్టానుకో మొహం పగులుతుంది. చూడు నీకేమైనా వేడి చేసిందేమో వాటర్ తాగంటుంది. ఇంకేటన్నా వెయ్యవే. వేసాను ఆల్రెడీ. పచ్చి చేపల్లో ఏంటంటే ఎండు చేపలు వేసుకోవాలన్నా. పెద్దవి అయితే దానిలో చింతపండు గుజ్జులో టమాటాలు బిస్కేస్తే బాగుంటదండి. అవును, చిన్న చేపల్లో అయితే వేయరు. ఈ విషయం నాకు మా అమ్మ చెప్పింది, నాకు తెలియదు. సో ఇప్పుడు నేను టమాటాలను కూడా బిస్కుతానా. పిసుకు పిసికేది ఎవరు నిన్ను? ఆర్గానిక్ టమాటాలు. ఏ జ్యూస్ బెల్ వస్తుంది బిస్కుతుంటే మెత్తగా. నేను స్టార్ పాప అంజలి ముగ్గురం కలిసి కొత్తిమీర కోసం వెళ్తున్నామండి. స్టార్ పాప వాకౌట్ చేసి ఆనిందే. రావద్దులే, అన్నీ పెట్టుకోదని. దొరుకుతుంది రా కొత్తిమీర? దొరుకుతుందిలే, నేను వచ్చిండే దొరుకుతుంది ఖచ్చితంగా. నిజంగా దీని కళ్ళు బాగా కనిపిస్తాయండి. ఆలగడ్డ మొత్తంలో బాగా కళ్ళు కనిపించేటోళ్ళు ఎవరంటే మా అంజలి పిల్లే. చెప్పానా నేను? ఉండరా చూద్దాం. ఇదిగోండి మన నాటు కొత్తిమీర. అడవిలో ఎత్తుక్కోవాలండి, దొరకందంటే ఏముండదు. సో ఇక్కడైతే కొత్తిమీర ఇంకా దండిగా ఉందండి. ఉంది, బాగానే ఉంది. పీక్కొనరా, కొంచెం ఉంచుకోవచ్చుగా రేపటికి కూడా. ఉంచుతాగదు, నీకు కావాల్సినంత పీక్కు ఈ పూటకి. చాలా పదరా, కొద్దిగా వేసినా సరిపోతుంది. సరిపోతుందా? సరిపోతుంది. మన అది ఉల్లిపాయ చెట్టు ఎంత పెద్ద పెరిగిందో చూడవే. ఇంకా కొన్ని రోజులు అయితే పూలు వచ్చేటట్టుంది. ఆల్రెడీ వచ్చింటాయి రా కొన్ని, లేటుగా నాటే. నిన్న మా ఆయన చెప్తున్నాడు, అంటే కుక్క పిల్లని ఎత్తుకున్న తర్వాత వద్దు మా అని అంటే ప్రేమ కొద్ది ఎత్తుకుంది. కాస్త వద్దు మా పాపం వస్తుంది అని చెప్పాను. కథం ఇట్లా నొక్కేసింది, కింద ఎత్తేసింది. అది అంత ప్రేమ కొద్ది తీసుకొని ఈయన పాపం వచ్చింది, వద్దు మా వదిలేమా అనగానే కథం ఎత్తేసింది. దానికి దెబ్బ తాకింది. భలే వేసిద్ది అసలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ అను ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అది వేస్తున్నా అనమాట. ఇంటి దగ్గర చేసుకొచ్చిందండి, ఇక్కడ చేయలేదులే. సో ఈ క్రెడిట్ అంతా నాదే. ఎందుకు చేసింది నేను, అంటే ఛానల్ పెట్టింది నేను కాబట్టి. సో నా ఛానల్లో ఉన్న కూలి వాళ్ళు ఇద్దరు కష్టపడుతున్నారు. ఓనర్లో ఇద్దరం కూర్చున్నాం. మా టేస్ట్ చూచావా బాగుందా? ఎట్టంది? ఇందులో వాటర్ వస్తావా? ఇంకా ఆన్లోనే ఉందిలే కానీ. సో ఇప్పుడు దీనిలో ఏంటంటే ఏందమ్మా, ఏమైందమ్మా? ఓహో ఊగుతానా? సరే ఊగనులే. ఊపి పోతున్నావంట.
దాన్ని ఎందుకు ఊపినావు నీళ్ళు తాగుతుంది పాపం పాప. తగలలేదురా నేను. మా నాకు కొందేమా నీళ్ళు నీళ్ళే నాకు ఇది కూడానా? ధనియాల ముంచుకురా పొడి కూడానా? ధనియాల పొడి కూడా వేసేసి ఉత్తమా వేసేసి. ధనియాల పొడి వేసేద్దు ఆరోగ్యానికి హానికరం అని చెప్పినారు. ఎవరు ధనియాల పొడి వేయొద్దనింది? వాళ్ళు దాన్ని ఏమంటారు, మామిడికాయ చట్నీలో ధనియాల పొడి వేయలేదని తిట్టినారు కామెంట్ సెక్షన్ లో. చూడు అటు చూడు. వీడియో ఎలా ఉన్నా తమ్నేల్ ఫోటో ముఖ్యం. మా హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. బాయ్ కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి బాగుంది, కొంచెం ఉడకాలి ఇంకా. ఏమ్మా నీకా? దానికి కూడా పోయి ఇప్పుడు స్టార్ పాప తిని టేస్ట్ చెప్తాది ఎలా ఉందో చెప్తా చూడరు. బా జెన్యున్ రివ్యూ. ఇదిగోమ్మా ఇప్పుడు తాగు, టేస్ట్ చేస్తుంది చూడండి. బా ఏంది బాగుందా? పొలంలో పండిన కొత్తిమీర తీసుకొచ్చి మంచిగా వేసుకుంటున్నాను అనమాట. నేను మొన్న అన్నా కదా చిన్న చిన్న కట్ చేయమని, అందుకని ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న కట్ చేసి ఇస్తున్నా. ఎంత స్మెల్ ఉంటుందంటే ఇది అండి, ఎంత అంటే అంత స్మెల్ ఉంది. నిజంగా మేమైతే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నట్టు అయిపోయింది. అవును ఆగవే. మా కొత్తిమీర కోసం పాకులాడుతున్నాం. అవును అన్ని కొత్తిమీరలు అయితే కొత్తిమీర గింతంతే వస్తుంది. మొలలు కదా ఎక్కువ మొలచట్లేదురా సరిగా, అంటే మన కేర్ తీసుకోవట్లేదు సరిగా మొలచడానికి. మొలచనీకి సో ఇప్పుడే స్టార్ట్ అయిందండి చేపల పులుసు. అంటే ఆత్రంగా ఇద్దరు తింటున్నారు. ఆగలేం సార్, ఆపుకోలేం సార్, ఏం చేయమంటారు? కానీ లడ్డు నువ్వు వండుకొని నువ్వు తినే ఫస్ట్. నేను అంజలి ఇద్దరం అయితే కనుక టిఫిన్ చేసి వచ్చామండి ఉదయాన్నే. ఇది దోశ తినింది, నేను ఇడ్లు తిన్నాను. సో మాకేం ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళు తిని రివ్యూ చెప్తారు ఇద్దరు. బాగుందా? కారంగా ఉందా? బాగుందండి టేస్ట్. ఆగలేం సార్, కాలిపోతుంది అది సత్యంతా. శనగ నూనె ఫ్లేవర్ అయితే అదిరిపోయింది పులుసులో. ముక్కు కావాలా? కాలుతుంది ఇది ఒకటి. నేనే తిండిపోతున్నట్టు నా తిండిపోతుడిగా అంబాసిడర్ అది. కాలిపోతుందమ్మా. పడమా పడమా తిను తొందర మావు మావు దా ఇంకో ముక్క పెట్టా చూడు, మళ్ళీ డౌట్ దీనికి. ఇదిగో పెట్టా చూడు, నమ్మదు. గుడ్డు దగ్గర అయితే అస్సలు నమ్మదండి అది. వేసాను ప్లేట్లో అన్నా కానీ తీసు నాది ఇది అంటది. నేను ఏడ తినేస్తానని భయం దీనికి. ఇదిగో ముక్క బాగుందా? సో సక్సెస్ అయింది నా చేపల పులుసు. నువ్వు తిని చెప్పవే. బాగుంది రాజు. 10 మార్కులు ఇచ్చా వందకు. 10కి 10. మేము తిని చెప్తాం మధ్యాహ్నం.